ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియమైన పరలోకపు తండ్రినైనా నీవు రాయించినటువంటి నైనా మరి నీ గ్రంథములో నైనా మరి అనేక మంది భక్తుల ద్వారా ప్రేరేపించి రాయించుకున్నటువంటి నీ యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి నీ పిల్లలకు నీ వాక్కులను నీ జ్ఞానమును బోధిస్తూ ఉండగా జాగ్రత్తగానైనా వినగలిగినటువంటి చెవులు, గ్రహించగల మనస్సు నీ పిల్లలకి దయచేయమని ప్రార్థన చేస్తూ, బోధిస్తున్నటువంటి నాకును పర సంబంధమైన నీ జ్ఞానము ద్వారా వివేచించుటకును, బోధించుటకును, ప్రకటించటానికి నాకు కావలసిన జ్ఞానమును ప్రసాదించమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గమనించినట్లయితే ప్రేమైనటువంటి దేవుని వారిలో కొంచెం సౌండ్ ఉండాలిరా, మరి అంత సౌండ్ లేదు. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానించుకుంటే ప్రేమైనటువంటి దేవుని వారులారా, చెప్పబడుతున్నటువంటి పాఠం లేక అంశ భాగాన్ని జాగ్రత్తగా మీరు పాఠంగా హెడ్డింగ్ రాసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించాలని మనవి చేస్తూ, చెప్పబడేటటువంటి అంశము దేవునికి పరిశుద్ధ గ్రంథములో ఎన్ని పేర్లు ఉన్నాయి? దేవునికి పరిశుద్ధ గ్రంథములో లేక బైబిల్లో ఎన్ని పేర్లు ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని దేవుని వాక్యము నుండి మనం ఆలోచన చేద్దాం ప్రియులరా. ఈ యొక్క అంశాన్ని మరి జాగ్రత్తగా వింటూ ఉండగా మరి గ్రహించాలని మనవి చేస్తూ, దేవునికి ఎన్ని పేర్లు పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి అని మనం ఆలోచన చేయగలిగితే ఎన్ని పేర్లు ఉన్నాయి చెప్తారా? ఒక 5 పేర్లు చెప్తారా ఎవరైనా? ఉన్నవాడు, సైన్యములకు అధిపతియగు, సమాధానకర్తగు అధిపతి, ఇంకా 3 పేర్లైనా ఇంకా చూద్దాం మనం. నువ్వేమన్నా చెప్తారమ్మా మీరు? సైన్యములకు అధిపతి యెహోవా అని సహోదరుడు చెప్పేసినాడు ఆల్రెడీ. ఓకేనా? ఇంకెన్ని పేర్లు ఉన్నాయి? పరిశుద్ధుడును 4. కనుక మనం ఆలోచన చేయగలిగితే ఈ రోజుల్లో క్రైస్తవ్యములో ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు దాపరించాయి. దేవుడు అంటే అయిపోయింది. ఇంకా దేవుడు అని చెప్పారంటే మరి పూజించటానికి, మొక్కటానికి సిద్ధంగా ఉంటారు. అసలు దేవుడు అనటానికి దేవునికి ఉండే పేర్లు ఎన్ని, దేవుడికి ఉండాల్సినటువంటి క్యారెక్టర్ ఏంటి, దేవుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి, దేవునికి ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి అని సమాజములో ఎవరు కూడా పెద్దగా ఆలోచన చేయడం లేదు ప్రేమైనటువంటి దేవుడు అన్నారా. అసలు దేవుడు ఎలా దేవుడు, దేవుడు కాకపోతే ఎలా దేవుడు కాడు, ఇవన్నిటి కూడా బైబిల్ ప్రకారంగా మనము విశ్లేషించి తెలుసుకోవాలి మీరు. లేకపోతే మీ మనోనేత్రాలకు గుడ్డితనము సాతానుడు కలిగిస్తాడు. అర్థమవుతుందా? నువ్వు రాసుకోమా రెఫరెన్స్లు, నువ్వు తీసి పెట్టుకోవడానికన్నా ఒక పేపరు పెన్ను తీసుకొని రాసుకోండి, తర్వాత కూడా చదువుకోండి. ఓకేనా? ఎందుకంటే పాఠం గుర్తుండిపోవాలా. ఒక అంశాన్ని మనం విన్నామంటే గుర్తుండిపోవాలా. అలా మనం మీరు వినాలని మనవి చేస్తూ, దేవునికి ఎన్ని పేర్లు, దేవునికి పరిశుద్ధ గ్రంథములో ఎన్ని పేర్లు ఉన్నవి అనేటువంటిది రాసుకోండి జాగ్రత్తగా. నేను చెప్తూ ఉండగా ఒక్కొక్క పేరు రాసుకోండి.
మొదటగా ఆయన ఇశ్రాయేలీయులకు చెప్పుకున్నటువంటి తన యొక్క నామము, ఇశ్రాయేలీయులకు మోషే ద్వారా, మోషే యొక్క మరి ఆ యొక్క ఇశ్రాయేలీయుల మధ్యకు పంపుతున్నప్పుడు మోషే ద్వారా దేవా తండ్రి లేక దేవా నీ పేరు ఏంటి అని వాళ్ళు అడిగితే మేము ఏం చెప్పాలి అంటే ఆయన ఏమన్నాడు, యెహోవా అనే నామకరణం ద్వారా మోషేకు చెప్పుకున్నాడు. ఏం పేరు? యెహోవా. యెహోవా అనగా అర్థం కూడా చెప్పాలి. యెహోవాకు అర్థం ఏంటి? యెహోవా అన్నటువంటి పేరుకు అర్థం ఏంటంటే యెహోవా అనగా ఉన్నవాడు, అనువాడునై ఉన్నాను, ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని అర్థం. తర్వాత మరి మొదట యెహోవా అని పేరుంది. తర్వాత రెండో నంబర్కి వెళ్ళిపోతే ఆశ్చర్యకరుడు. దేవుడికి ఏం పేరుంది? ఇంకో పేరు ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు అంటే ఎవరు? ఆ ఉన్నవాడిలో నుండి ఉన్నటువంటిదే మరి వచ్చేటివే ఆశ్చర్యములు. ఆశ్చర్యకరుడు మనుషులను ఆశ్చర్యపరిచేటటువంటి ఎన్నో కార్యక్రమాలను చేయగలిగిన గొప్ప దేవుడు అయినటువంటి ఆశ్చర్యకరుడు. తర్వాత ఆలోచనకర్త. ఆలోచన చేయాలి అంటే ఈ భూమి మీద, పరలోకములో, సర్వలోకాలలో ఆలోచనకు నిలువెత్తు స్వరూపము, నిర్వచనమే ఆయన దేవుడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని మనం వింటున్నాం. ప్రియమైన వారు, దేవునికి ఉన్నటువంటి మరి పేర్లు. దేవునికి ఇప్పుడు ఎన్ని పేర్లు చదువుకున్నాం? యెహోవా, ఆశ్చర్యకరుడు, నంబర్ 3 ఆలోచనకర్త, నంబర్ 4 బలవంతుడైన దేవుడు. బలము అన్నటువంటి దాని దగ్గరికి వచ్చే లోపల బలము ఈ భూమి మీద మరి వాళ్ళు ఏం చేస్తారంటే కొన్నిసార్లు ఏం చేస్తుంటారమ్మా, అది బాక్సింగ్ కొట్టుకుంటుంటారు కదా, ఏమంటారు దాన్ని? ఆటని బిగ్ బాక్సింగ్ అంటే కొట్టుకోవటం. ఎవడు బలవంతుడైతే వాడు ఆ ఇద్దరిలో బలహీనంలో ఒకడు ఎవడైనా ఉంటే ఆ బలవంతుడు అని మీద బలాన్ని సాధిస్తాడు, కొడతాడు, పడవేస్తాడు, కొట్టేస్తాడు. అలాగనే బలవంతుడైన దేవుడు ఎవరినైనా కొట్టగలడు. ఆయన బలం ముందు ఎవరు కూడా సాటి లేనటువంటి బలవంతుడు. ఆయన మాత్రమే బలవంతుడు. 4 చదువుకున్నాం కదా. 5 నిత్యుడగు తండ్రి. దేవునికి పేరు ఇంకోటి ఏముంది? నిత్యుడగు తండ్రి. నిత్యుడగు తండ్రి, నిత్యము తండ్రిగా ఉండిపోయి నిలిచిపోయేవాడు ఎవరంటే తండ్రి మాత్రమే. ఆయన నిత్యుడగు తండ్రి. కనుక భూమి మీద నిత్యము తండ్రులుగా నిలిచిపోయిన వారు ఎవరో తెలుసా? మనల్ని జన్మనిచ్చిన తల్లిదండ్రులు. కొంతకాలం భూమి మీదకి శరీరంలో నుంచి వచ్చి శరీరంలో నుండి వచ్చి కొంతకాలము తండ్రి పాత్ర, కూతురు పాత్ర, కుమారుని పాత్ర, భార్య పాత్ర వేసి మరణం ద్వారా పాత్ర అంతా కూడా చెదిరిపోయే పాత్రలు. అంటే నిత్యమైన తండ్రులుగా మనకు ఈ భూమి మీద జన్మనిచ్చిన వారు ఉండకపోవచ్చునేమో. ఈ మాట దేవుడు రాయించాడంటే కనుక నిత్యుడకు తండ్రి. 6 సమాధానకర్తలు, అధిపతి అంట. సమాధానానికి అధిపతి ఎవరంట? దేవుడు. ప్రేమైన వర్లరా, సమాధానం ఎలా ఉండాలో
ఆ సమాధానానికి స్వరూపము, నిర్వచనం, సమాధానమునకు మూలమన్నటువంటి వాడే సమాధానకర్త. సమాధానం గురించి మనకు నేర్పించేవాడు. తర్వాత 7, సర్వశక్తి గల దేవుడు. దేవునికి ఇంకేం పేరుంది? సర్వశక్తి గల దేవుడు. నీకు నాకు కొంచెం మాత్రమే శక్తి. అర్థమవుతుందా? నీకు నాకు, మనకందరికి, మానవులకు, ఈవెన్ ఈ భూమి మీద పుట్టిన ప్రతి వారికి కొంత శక్తి మాత్రమే. సర్వశక్తి లేదు నీలో. తర్వాత 8, సర్వాధికారము కలిగిన వాడంట అన్నిటి మీదైనా. ఆయనకున్న పేర్లలో సర్వాధికారము కలిగిన దేవుడు పేరు. సర్వాధికారం, ఈ సృష్టిలో సమస్తమును కూడా సర్వాధికారం ఆయనకుందంట. 9, వాక్యమైన దేవుడు. 9 చదువుకున్నాం కదా. 10, పరిశుద్ధుడైన దేవుడు. 11, జీవము గల దేవుడు. 12, తండ్రి అయిన దేవుడు. 13, ఆత్మస్వరూపైన దేవుడు. 14, మహాదేవుడు. ఎవరంట ఆయన? మహాదేవుడు. తర్వాత 15, ప్రభు అయిన దేవుడు. 16, ఇమ్మానుయేలైన దేవుడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడని. ఇమ్మానుయేలైన దేవుడు, మనకు తోడైన దేవుడు. తర్వాత 17, సత్య స్వరూపు అయిన దేవుడు. 18, ప్రేమ స్వరూపి అయిన దేవుడు. 18, సుమారుగా 18 పేర్లతో ఆయన పేరు ఉంది. ఎన్ని పేర్లన్నా? ఎన్ని పేర్లు? 18 పేర్లు. నేను ఇంకా పూర్తి 100కి 100 చెప్పాను అని అనుకోవటం లేదు, కానీ సుమారుగా 18 రకాల పేర్లతో దేవుని అని పిలువబడ్డాడు. 18 పేర్లతో పరిశుద్ధ గ్రంథములు దేవుడు పిలువబడ్డాడు సుమారుగా. ఇప్పుడు మరి భక్తులైనటువంటి వారు దేవుణ్ణి ఏ పేర్లతో పిలుచుకున్నారు? ఆదాము తర్వాత సేతుకు ఏనోసు అన్నటువంటి ఒక భక్తుడు పుడితే మొట్టమొదటి ప్రార్థన ఏ నామములో ప్రార్థన చేశారు? శుద్ధమ ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనం. మరియు సేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోసు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయెను. ఏ నామమున? యెహోవా నామమున సేతు ఏనోసు దగ్గర ప్రార్థన ప్రారంభమైంది. ఏ నామమున ప్రార్థన చేశారు వాళ్ళు? యెహోవా నామమున. మోషే పుట్టక ముందు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఇంకా ఇశ్రాయేలీలు పుట్టక ముందే 4వ తరం అంతే, 4వ తరములోనే కయ్యూను, హేబేలు, అవ్వకు, ఆదాముకు పుడితే, ఈ అవ్వ ఆదాముకు పుట్టినటువంటి ఇరుగురిలో ఒకడు కయ్యూను.
హేబేల్ని చంపేస్తే హేబేలు మళ్ళీ చనిపోయిన తర్వాత కయ్యూను దేశ దిమ్మరై దిగులు పడుచు మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత అవ్వకు ఆదాముకు మరొక సంతానమే సేతు. ఆ సేతుకు పుట్టినటువంటి వాడే ఎనోష్. వీరి కాలములోనే ఏ నామము ద్వారా వాళ్ళు ప్రార్థన చేశారంట? యెహోవా అనేటువంటి నామం పేరట. అంటే యెహోవా అనగా ఉన్నవాడైనటువంటి దేవుని పేరట వాళ్ళు ప్రార్థన చేశారు. ఉన్నవాడు అనువాడు అన్నటువంటి పేరట వాళ్ళు ప్రార్థన చేశారు. ఎనోసు దగ్గర, సేతు దగ్గర మనకు ప్రార్థన ఆరంభమైంది అనేది మనకు అర్థమైపోయింది. తర్వాత అదే ఆదికాండం 13వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. ఆదికాండం 13వ అధ్యాయము 4వ వచనం, తాను మొదట బలిపీఠమును కట్టిన చోటు చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. బలిపీఠాలు కట్టి అబ్రహాము మొట్టమొదట బలిపీఠమును కట్టి బలి అర్పిస్తూ యెహోవా నామమున ప్రార్థన చేసి బలిని అర్పించినట్టుగా మనం చూడగలుగుతున్నాం ప్రియులారా. ఏ నామము? యెహోవా అనే నామం. కనుక ఇప్పుడు దేవునికున్నటువంటి ఈ పేర్లన్నిటిలో మరొక వ్యక్తిని దేవుడు భూమి మీదకి పంపించాలనుకుంటున్నాడు. మరొక వ్యక్తిని, ఈ పేర్లలో కొన్ని పేర్లు, అన్ని కాదు నేను చెప్పేది, కొన్ని పేర్లు మటుకే పెట్టబడి ఒక వ్యక్తిని దేవుడు భూమి మీదకి రప్పించడానికి సిద్ధపడిపోతున్నాడు. ఎక్కడుందన్నమాట? సేతు, ఎనోసు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, మోషే, ఇశ్రాయేలీలు, వీళ్ళందరూ కూడా యెహోవా నామమున సమస్త కార్యములను, సమస్త ప్రార్థనలను వాళ్ళు చేశారు. అయితే అదే మరి ఇశ్రాయేలీల కాలములో దేవుడు ఒక వ్యక్తిని మళ్ళీ దేవునికున్న పేర్లలో కొన్ని పేర్లను పెట్టి, మాటను అనర్లం చేయాలి, దేవునికున్న పేర్లలో ఆధిక్యతలో, దేవుని యొక్క సామర్థ్యములో కొన్ని పేర్లను దేవుడు మళ్ళీ ఒక వ్యక్తికి ఇచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, యెషయా గ్రంథము, ప్రవక్త అయినటువంటి యెషయా రాసినటువంటి యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఇక్కడ చెప్తున్నాం చూడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి 5 పేర్లు. ఎన్ని పేర్లు? ఈ పేర్లలో ఎన్ని పేర్లు పెట్టాడు ఇతనికి? 5 పేర్లు. ప్రేమైన వాళ్ళరా, 5 పేర్లు. ఎన్ని పేర్లన్నా? 5. ఏ పేర్లు మరొకసారి చూద్దామా? నంబర్ 1 ఆశ్చర్యకరుడు, నంబర్ 2 ఆలోచనకర్త, నంబర్ 3 బలవంతుడైన దేవుడు, నంబర్ 4 నిత్యుడగు తండ్రి, నంబర్ 5 సమాధానకర్తగు అధిపతి. 5 పేర్లు. ఎన్ని పేర్లు ఉన్నాయి యేసుప్రభుకి? ఈయనెవరు? ఎలాగైనా మనకు శిశువు పుట్టాను. ఈ పుట్టినటువంటి ఈయనకు ఎవరైనా? యేసుక్రీస్తు. ప్రేమైన వాళ్ళ ఇశ్రాయేలీలకు మరి గోత్ర కర్తలలో యూదా గోత్రములు పుట్టినటువంటి దావీదు వంశావళికి చెందిన వాడే యేసుక్రీస్తు వారు. ఈయనకు దేవుడు ఎన్ని పేర్లు పెట్టాడు? 5 పేర్లు. తర్వాత అదే యెషయా గ్రంథము
7వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి ఈ కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు ఎన్నో పేర్లు ఎప్పుడు? అక్కడ 5, ఇక్కడ ఇమ్మానుయేల్ అనగా భాషాంతరములకు దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థం. ఎన్ని పేర్లు యేసు ప్రభుకి ఇప్పుడు? 6 పేర్లు అయినాయి. ఇప్పుడు మరొక పేరుంది, యెహోవా వాక్ అని కూడా ఉంది. వాక్యం అనే దేవుడు. ఎన్ని ఇప్పుడు? వాక్యమైన దేవుడు అని ఉంది కదా. ఆ వాక్యం శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. వాక్యమైన దేవుడు 7. వాక్యమైన దేవుడు 7. తర్వాత ఇంకేమంటాడు? సర్వాధికారము గల దేవుడు అని కూడా ఆయనకు నామకరణం ఇవ్వబడింది. అంటే టోటల్ ఎన్ని పేర్లు ఇప్పుడుకి? సర్వాధికారము గల దేవుడు అని చెప్పినప్పుడు, సర్వాధికారము అనుగ్రహించినప్పుడు సర్వాధికారము గల దేవుడు అని మనం చెప్పక తప్పదు. అంటే సుమారుగా ప్రభుల వారికి కూడా సుమారుగా కొన్ని పేర్లు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు మరి నిత్యుడగు తండ్రి అనే పేరు కూడా ఇవ్వబడింది కదా. నిత్యుడగు తండ్రి అన్నటువంటి పేరు కూడా ఇవ్వబడింది కదా. యెషయా గ్రంథము మరి 9:6లో చెప్పిన విధంగా నిత్యుడగు తండ్రి ఈ యొక్క 8 పేర్లలో ఒక పేర్లలో మరి 5 పేర్లు మనకు 6వ వచనంలో చెప్పిన ప్రకారంగా నిత్యుడగు తండ్రి అన్నటువంటి పేరు కూడా ఉంది కదా. మళ్ళీ యేసు ప్రభుల వారు తండ్రి మనకు సహోదరుడా? ఇంతకీ యేసు ప్రభుల వారు తండ్రి కుమారుడు అంటే ఇవన్నీ కూడా కింద అంటాడు. ఇది యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో మరి ఈ యొక్క పేర్లన్నిటి కూడా మరి అతనికి పెట్టబడెను. ఇది అండర్లైన్ చేయాలి. ఈ పేర్లు దేవుని పేర్లు యేసు ప్రభుకి పెట్టబడ్డాయి. ఎందుకు పెట్టబడ్డాయి? ఎందుకు పెట్టబడ్డాయి అంటే ప్రేమైన దేవుని వాళ్ళరా, అమ్మా మీరు వాక్యం వినటానికి ప్రయత్నించండి. ఓకేనా? సరదాలు అవన్నీ ఉంటే లేచిపోయి అక్కడ వినండి. కనుక మనం ఆలోచన చేయగలిగితే ప్రేమైనటువంటి దేవుని వారలారా, దేవుని వాక్యములో యేసుక్రీస్తుల వారికి ఈ యొక్క దేవునికి ఉన్నటువంటి పేర్లలో మరి కొన్ని పేర్లు పెట్టబడ్డాయి. కొన్ని నామకరణాలు దేవుడే పెట్టాడు, ప్రవక్తల ద్వారా దేవుడు పెట్టాడు. ఎందుకు పెట్టాడు అనేది మనం ఆలోచన చేయగలిగితే, యేసు ప్రభుల వారిని ఈ సమాజములో ఆనాటి ఇశ్రాయేలీలు, లేకపోతే ఇశ్రాయేలీల తదనంతరం వచ్చే క్రైస్తవులు, లేకపోతే భవిష్యత్తు కాలంలో ఉండబోయేటటువంటి క్రైస్తవ విశ్వాసులైనటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తు వారిని దేవుడని నమ్మటానికి, ఆయన కూడా దేవునిలో భాగమని, దేవుని ఇష్టాన్ని సమాజానికి పూర్తిగా చెప్పటానికి వచ్చినటువంటి ఒక బాధ్యత కలిగిన కుమారుడు, దేవుని కుమారుడు, దేవుని పేరట వచ్చినవాడు. అర్థమవుతుందా? అందుకే యేసుక్రీస్తుల వారు అంటారు, యోహాను గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 43వ వచనంలో ఏం చెప్తున్నాడో చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథం, యోహాను గారు రాసినటువంటి సువార్త
5వ అధ్యాయము 43వ వచనాన్ని చూద్దాం. 43వ వచనంలో ఏం చెప్తున్నాడో చూడం. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. చాలు. యేసుక్రీస్తుల వారు ఏ నామమున వచ్చాడంట? నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. నా తండ్రి నామం అన్నాడు కానీ దేవునికి ఒకే నామము యెహోవా అన్నటువంటి నామము ఉన్నప్పటికీ ఆ యొక్క నామములో నుంచి విభజింపబడినటువంటి నామకరణాల చేత అనేక పేర్లతో పిలువబడినటువంటి పేర్లతో నేను కూడా భూమి మీదకి మీ మధ్యకి వచ్చాను. తండ్రి నామమున వచ్చాను నేను. తండ్రి నామమున, నా నామములని మీదకి నేను పరిచయం కావట్లేదు. అర్థమవుతుందా? కనుక తండ్రి నామమున నేను వచ్చాను. నా తండ్రి నామము నాకు పెట్టబడింది. నా తండ్రి నామాలు నాకు పెట్టబడ్డాయి. నా తండ్రి చేత నేను పంపబడిన వాడిని, ఆయన నామము చేత నేను పంపబడిన వాడని, వచ్చిన వాడను భూమి మీదకి. దేవుడని ఏమేమి నామాలు ఆయనకు? ఏమేమి నామాలు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తడు అధిపతి, అలాగనే సర్వాధికారము గల దేవుడు, తర్వాత ఇమ్మాన్యులైనటువంటి దేవుడను, తర్వాత ఇవన్నీ పేర్లతో వాక్యమైనటువంటి దేవుడుగా నేను ఈ భూమి మీదకి వచ్చిన వాడను, పంపబడిన వాడను. కనుక ఇప్పుడు పేర్లు పెట్టడానికి గల కారణాలు, పేర్లు పెట్టబడ్డాయి, నాకు దేవుని చేత పెట్టబడ్డాయి అని చెప్తూ ఉన్నాడు. కనుక మరొక వ్యక్తి కూడా, మరొక ఆత్మ కూడా వచ్చారు. ఎవరైనా ఇంకో వ్యక్తిని కూడా చూద్దాం. ఆయన ఏ నామమున వచ్చాడు? యోహన్ గారు రాసినటువంటి సువార్త, యోహన్ గారు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము, యోహన్ గారు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం. 26వ వచనాన్ని, 14వ అధ్యాయము 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ లేక ఉత్తరవాది అన్నాడు. ఈ పరిశుద్ధాత్మ కూడా ఏ నామమున పంపబడింది? దేవుని ఆత్మ తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ అన్నాడు. యేసుప్రభు అన్నాడు, నేను వచ్చాను తండ్రి నామముననే. పరిశుద్ధాత్ముడు కూడా తండ్రి నామముననే పంపబడ్డాడు. అదే దేవుడు అన్నటువంటి నామకరణం ద్వారా, పరిశుద్ధాత్మ నామకరణం ద్వారా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు, దేవుడు దేవుడు అనగా ఉన్నవాడు అనువాడు, నిరంతరము మరి సర్వశక్తి గలటువంటి దేవుని పేరట వీళ్ళు కూడా వచ్చారు. యేసుక్రీస్తు వారు కానివ్వండి, పరిశుద్ధాత్ముడు కానివ్వండి, ఈవెన్ మనము కూడా మనది తర్వాత ఆలోచన చేద్దాం కానీ మనుషులది, వీళ్ళు దేవుని నామం పేరట వచ్చిన వారంట. దేవుని నామం పేరట నా తండ్రి నామమున వచ్చిన వాడని యేసు ప్రభు వారు అంటున్నారు. తర్వాత తండ్రి నామమున పంపబోతాడు మరొక పరిశుద్ధాత్ముని అని పరిశుద్ధాత్మని గురించి కూడా యేసు ప్రభుల వారే చెప్పేశారు. కనుక ఇప్పుడు నామము పెట్టబడింది అనేది మనం ఆలోచన చేయాలి. అలాగనే ముగిద్దాం. యోహన్ గారు రాసినటువంటి సువార్త. కనుక వీరికి తండ్రి నామము చేత, తండ్రి పేర్లలో లేక దేవునికున్నటువంటి పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి పేర్లలో, నామకరణములలో
కొన్నిటిని వీరికి పెట్టాడు దేవుడు, కొన్నిటిని వీళ్లకు పెట్టాడు. పెట్టినప్పటికి కూడా వీళ్లకు పేర్లు పెట్టబడిన దేవుళ్ళే, ఒక మాటలు చెప్పాలంటే దేవుళ్ళే, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు, తండ్రి అయిన దేవుడు అని చెప్పాల్సిన అవసరం ఉంది, చెప్పాల్సిందే. అయితే ఇక్కడ మనము యోహాను గారు రాసినటువంటి సువార్త మరి 17వ అధ్యాయాన్ని కూడా ఒకసారి చూద్దాం. 17వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 17వ అధ్యాయము 6వ వచనంలో, తండ్రి నామమున వచ్చిన వారైనప్పటికి కూడా యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్ముడు. తండ్రి తనకు తానే ప్రత్యక్షపరుచుకుని వాడు తన నామం. తండ్రి తనకు తానే ప్రత్యక్షపరుచుకుని వాడు తండ్రి. అది యేసుక్రీస్తు రూపంలో ప్రత్యక్షపరుచుకున్నాడు, పరిశుద్ధాత్మ రూపంలో ప్రత్యక్షపరుచుకున్నాడు తండ్రి అయినటువంటి దేవుడు. కనుక ఆ దేవుడు నిరంతరమైనటువంటి వాడు, శాశ్వతమైన వాడు, ఆది అంతము లేనివాడు, ఉన్నవాడు, ఆది అంతము లేని నిరంతరము జీవించువాడనైనటువంటి తండ్రి. ఆ తండ్రి కొన్ని పేర్లను వీళ్ళకు ఇచ్చాడు, కొన్ని నామకరణాల చేత భూమి మీదకి పంపించాడు. ఎందుకంటే వీళ్ళు చెప్పే మాటలు వినాలి, వీళ్ళని ఖచ్చితంగా ఫాలో కావాలి, వీళ్ళు చెప్పేదే నా చిత్తం అనేటువంటి విధంగా వీళ్ళని పంపాడు దేవుడు. కనుక 17వ అధ్యాయము యోహాను గారు రాసినటువంటి సువార్త 6లో ఏం చెప్తున్నాడు? లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. తండ్రి నామమును ప్రత్యక్షపరచడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు. అంత ప్రేమైన వాళ్ళారా, దేవుడిని చూపెట్టడానికి. అప్పటికే దేవుళ్ళని సమాజము అనేక రకాలుగా విభజింపబడింది, తెగలుగా విడిపోయింది, దేవుణ్ణి కనిపించకుండా చేసేశారు. యేసుక్రీస్తు వచ్చేంత వరకు కూడా దేవుడు ఖచ్చితంగా దేవుని యొక్క నామాన్ని, దేవునికున్న క్యారెక్టర్ని, దేవునికున్న స్వభావాన్ని, దేవునికున్న లక్షణాలను, దేవునికున్నటువంటి ఉద్దేశాలను, దేవునికున్న మనస్తత్వం, దేవునికున్నటువంటి ఆధిక్యత, సమర్థత, గొప్పతనం సమాజములో చూడలేకపోయారు ప్రేమైన వాళ్ళరా. అందుకే యేసుక్రీస్తుల వారు భూమి మీదకి వచ్చి ఏం చెప్తున్నాడు? ఆయన స్టేట్మెంట్ ఇది, ఆయన స్టేట్మెంట్, యేసు ప్రభుల వారి స్టేట్మెంట్ ఇది. ఏం చెప్తున్నాడు? 6లో 17వ అధ్యాయం 6లో, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. నీ నామమును ప్రత్యక్షపరచి చూపెట్టాను. నీ నామము దేవుడా నువ్వేంటో చూపెట్టాను, వీళ్ళకు నువ్వంటేంటో చూపెట్టాను ఈ మనుషులకు అని చెబుతూ, వారు నీ వారయుండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వారయుండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలనైనవి కలిగినవని అన్నీ వారిప్పుడు ఎరిగి ఉన్నారు. చూసారా, ఇది బైబుల్ అంతటిలో మరి దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రిని పూర్తిగా దేవుడు కనపరుచుకున్నాడు. యేసుక్రీస్తు ద్వారా దేవుడు తన యొక్క శక్తి ఏంటో, తనకున్న అధికారం ఏంటో, తనకున్న నిత్యత్వం ఏంటో, తనకున్నటువంటి స్వాభావిక లక్షణాలు ఏంటో,
తనకున్నటువంటి మనస్తత్వం ఏంటో, ప్రేమ ఏంటో, తనకున్నటువంటి సమస్తము పైన సర్వశక్తి ఏంటో యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు బయలుపరుచుకున్నాడని మనం చెప్పడం లేదు ఈ విషయాలు. నేను చెప్తే, ఇంకొకరు చెప్తే వాళ్ళు పడక చెప్తున్నారు అంటారు. మీరు అర్థమవుతుందా? డైరెక్ట్ యేసుక్రీస్తు వారి స్టేట్మెంట్ ఇది. మరొకసారి చదవం ఎంత బాగుందో చూడండి. 17వ అధ్యాయం యోహాను గారు రాసినటువంటి సువార్తలో మరి 17వ అధ్యాయం 6వ వచనం నుండి ఒక్కొక్కటి చదువుకుంటూ వద్దాం. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీ వారై ఉండిరి. నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితనని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గలక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారిప్పుడు నమ్మాలి. మాట ఎంత బాగుంది చూడండి. నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే నాకు కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. తండ్రి వల్ల యేసుక్రీస్తు కలిగినాయని నా తండ్రి నాకు అన్ని ఇచ్చాడు అని యేసుక్రీస్తే చెప్పుకుంటుంటే, అభాగ్యులు, వాక్యం తెలియనివాడు, వాక్యాన్ని ఆలోచన చేయలేనివాడు, వాక్యాన్ని గ్రహించలేనివాడు, వాక్యమును పరిశీలించలేనివాడు, ఆయన వల్ల ఈయనకు అనుగ్రహింపబడటం ఏంటి, ఈయననే అంత అంటున్నారు. అంటే ఇప్పుడు ఎక్కడ తప్పుగాగవుతున్నారు వాళ్ళు? ఎలా వక్రీకరిస్తున్నారు? ఎలా వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నారు? కనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలనే కలిగినవన్నీ వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు. నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారై ఉన్నందున వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. నావన్నీయు నీవన్నీయు నావన్నీయు వారి చదువుతామా. నావన్నీయు నీవియు నీవన్నీయు నావి వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. దేవునివన్నీ యేసుక్రీస్తువన్నీ తండ్రివి. అంటే వీరిద్దరి మధ్యలో ఏకత్వముతో చూసినటువంటి మన ఇద్దరు తండ్రి కింద అంటాడు, తండ్రి నీవు నేను ఏకమై ఉండులాగన వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థన చేస్తూ, నీ వాక్యం ఎంతమంది అయితే విన్నారో, నీ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో వారు కూడా మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు తండ్రివి కుమారుడివి తండ్రివి అయినప్పుడు మరి ఈ మనుషులు దేవుని పిల్లలైనటువంటి క్రైస్తవులందరూ వారిలో ఏకమైనప్పుడు అందరిది సమానత్వం, అన్నిటి మీద సర్వాధికారం అందరికి. తండ్రి యొక్క స్వాస్థ్యమును పొందుకునేటటువంటి కుమారులుగా మనం కూడా ఉంటాము. కనుక ప్రియమైనటువంటి దేవుని వారులారా, దేవునికున్న పేర్లలో కొన్నిటిని యేసుక్రీస్తు వారికి పరిశుద్ధాత్మనికి మళ్ళీ ఇచ్చాడు. అలా ఇచ్చినప్పుడు కూడా పూర్తిగా వచ్చినా అని చెప్పి ముగించాలి కదా. ఎందుకంటే ఇప్పుడు దేవుడు ఎవరు అన్నటువంటి విషయంలోని ఇవన్నీ కూడా మనం కాంట్రవర్షియల్ విషయాలన్నీ కూడా కొంతమంది మాటల ద్వారా మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇంతటితో ఈ వారంతో ఈ యొక్క అంశాన్ని పూర్తి చేయబోతున్నాం. కనుక దేవుడు మరి ఇంతకి దేవుడు ఎవరు అంటే వీళ్ళు కూడా దేవుళ్ళే, వీళ్ళ దేవుళ్ళు కాదని మనం చెప్పలేము. యేసుప్రభు దేవుడి కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు కుమారుడు దేవుడు. అలాగనే మళ్ళీ తండ్రి అయిన దేవుడు ఆయన మళ్ళీ దేవుడైనప్పుడు ఇంతకి సమానత్వముతో అన్నిటి మీద సమానత్వము, సమానాధికారాలు, సమాన యోగ్యత, సమానమైనటువంటి అన్ని విషయాల్లో కొన్ని విషయాల్లో ఉన్నప్పటికీ కూడా అన్ని విషయాల్లో మరి యేసుక్రీస్తు వారిని
మనము చూడలేకపోతున్నాం ప్రియులరా. చూద్దామా యోహాను గారు రాసినటువంటి సువార్త, యోహాను గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 14 వచనాన్ని చూద్దాం, ముగించుకుందాం. యోహాను గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము చాలు చాలు చాలు. ఇక్కడ ఏమంటున్నాడు క్లారిటీ చదువు మరొకసారి. ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారునిగా మహిమ వలె ఆయన మహిమను మనము కలిగి ఉండాలి. మనము కలిగి ఉన్నాం. ఎలాగైతే అద్వితీయ తండ్రి వలన మహిమను పొందుకున్న యేసుక్రీస్తు వారు తండ్రి వలన ఎలా కలిగాడో, కుమారుడుగా మహిమను పొందుకున్నాడో దేవుడు అన్నటువంటి ఆ నామకరణం, అలాగనే మనమును కలిగి ఉన్నాం. అంటే ఇప్పుడు కీర్తనకారుడు రాసినట్టుగా కీర్తన గ్రంథం 82లో దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చున్నాను, మీరు దైవములని నేనే సెలవిస్తున్నా అంటాడు కదా. అంటే ఈ మహిమ దేవుని వాక్యము ప్రకారం ఎంతమంది అయితే బ్రతుకుతారో, దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తారో వాళ్ళందరికీ కూడా సమానమే. వాళ్ళందరికీ కూడా సమానమే. వీళ్ళు కూడా దైవములే. అర్థమవుతుంది? వీళ్ళు కూడా దైవములే. దైవములు అయినప్పుడు కూడా మళ్ళీ ఇంతకీ దేవుడు అందరా ఒకడా అనే ప్రశ్న వచ్చినప్పుడు ఏం చెప్తాం? సమాధానం ఇతరులకు ప్రశ్న వేసినప్పుడు ఏం చెప్తాం? దేవుడు ఒక్కడే అని చెప్పదు తప్పదు. అంతేనా? అందరం దేవుళ్ళనే, దేవుళ్ళు నలుగురు అని చెప్పేమంటే బాగుంటుందా? అందుకే సమాధానం ఇచ్చే విషయంలో, ప్రకటించే విషయంలో, ఇతరులకు బోధించే విషయంలో ఏమంటున్నాడంటే, ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని ప్రకటించాలి. పరిశుద్ధాత్ముడు దేవునికి కుమారుడని ప్రకటించాలి. మానవ సర్వలోక క్రైస్తవ్యములో క్రైస్తవుడైన వారు దేవుని యొక్క వాక్యాన్ని కలిగి వాక్యం ఎవరికి వచ్చి బ్రతుకుతారు, వాక్యాన్ని వారు దేవుని కుమారుడు అని చెప్పాలి, దేవుని కుమార్తెలను ప్రకటించాలి. కనుక పౌలు గారు ఒక చక్కని విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక చదివిన వాక్య భాగంలో చదివినటువంటి పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4:6 అంటాడు, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, సింగల్ ఒక్కడే అయినా. అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఎవరెవరికి తండ్రి అయినా? ఎవరెవరికి తండ్రి? యేసు ప్రభు వారికి నిత్యుడకు తండ్రి అని ఉంది. అయితే యేసుక్రీస్తు వారి కుమారుడు, యేసుక్రీస్తు వారి తండ్రి కుమారుడు గాడా? ఆయన తండ్రి ఈయనకు తండ్రి గాడా? యేసుక్రీస్తుకి తండ్రి. ప్రేమైన వాళ్ళ పరలోకమందున్న మా తండ్రి, మన తండ్రి. మత్తయి సువార్త 6:9 ఏమంటున్నాడు? మత్తయి సువార్త 6:9 కాబట్టి మీరిలాగ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి అని. యేసుక్రీస్తు మా తండ్రి అంటున్నాడు. మీరు చేయండి ఇలానే, నేను చేస్తున్నా మా తండ్రి అని. కనుక తండ్రి అయినటువంటి దేవుడు అనే విషయానికి వచ్చే లోపల సుప్రీం హైకమాండ్ ఆయనే అని చెప్పక తప్పదు అని మాత్రమే చెప్తున్నాం తప్ప యేసు ప్రభుల వారిని కించపరిచేది కానీ, పరిశుద్ధాత్మని కించపరచడం, మనని ఏమీ లేదు. కొంతమంది ఆ వాక్యం అర్థం కాక అలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. కనుక దేవుడి కొద్ది వాక్యమును మరి నీ వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయను గాక. బైబుల్లో దేవుడు, పరిశుద్ధ గ్రంథంలో దేవునికి, పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని పేర్లు అంటే సుమారుగా కొన్ని పేర్లే, నాకు తెలిసిన పేర్లలో సుమారుగా 18 పేర్లు అని చెప్పాను. ఈ పేర్లలో కొన్నిటిని యేసుక్రీస్తు వారికి దేవుడే పెట్టాడు అని కూడా చెప్తున్నాను. కనుక దేవుడు అవుతాడు, దేవుని కుమారుడని ప్రకటిద్దామని మాత్రమే చెప్తూ దేవుని యొక్క వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక